హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే మా కొత్త ఇంట్లో టీవీ ఇన్స్టాలేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపించబోతున్నాను. సో ఇల్లు ఖాళీ చేసినప్పుడు మనకు చాలా వర్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అవి ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది కొన్ని అయితే ఐడియాస్ ఇవ్వబోతున్నాను. అండ్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవి కూడా చెప్తానన్నమాట. సో మా కొత్త ఇంటికి వచ్చినప్పుడు సామాన్లు లేనివి అసలు ఏమీ కూడా తేలేదు. 1 వీక్ అయితే అసలు సామాన్లు అయితే ఏమీ లేకుండా ఉన్నామన్నమాట. సో ఇలా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తామని అస్సలు అనుకోలేదు. ఫ్రిడ్జ్ లేదు, గ్యాస్ స్టవ్ లేదు, టీవీ లేదు, మంచాలు లేవు, ఏం లేదు. ఖాళీ ఇంట్లో కొన్ని బట్టలు, కొన్ని సామాన్లతో 1 వీక్ ఉన్నామన్నమాట. సో మేము కొంచెం హిమాలయాలకు వెళ్ళినా బతికేయగలమని ఫీలింగ్ వస్తుంది ఇలా ఉండడం వల్ల. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళని నెరవేర్చుకున్నాము. సో ఇంట్లో ఏమి లేకపోయినా ఉండొచ్చా అనేలాగా అనిపించిందనమాట. సో మాకేమీ పెద్ద ఫీలింగ్ అనిపించట్లేదు. ఇంతకుముందు అయితే ఫ్రిడ్జ్ లేకుండా పాల ప్యాకెట్లు ఎక్కడ పెట్టుకోవాలి, సరుకులు ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉండేది. బట్ ఏమీ కూడా అనిపించట్లేదు. 1 వీక్ నుండి అయితే హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ అయితే మెల్లగా ఒక్కొక్కటి తేవడం స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పటికైతే టీవీ తీసుకొచ్చాము. మాది 55 ఇంచెస్ టీవీ. సో ఇది కార్లోనే పెట్టుకొచ్చామన్నమాట. చాలా సేఫ్టీ తీసుకున్నాము. అండ్ ఇంకా కొన్ని సామాన్లు రావాలి, అవన్నీ కూడా తేవాలంటే ఇంకా నార్మల్గా అయితే కొన్ని కార్లో తీసుకొచ్చేస్తున్నాము. ఇంకా కొన్ని సామాన్లు ఏంటంటే అవి ఏసీ అవన్నీ కూడా కొంచెం ట్రాన్స్పోర్ట్లో పంపించాలన్నమాట. అవన్నీ కూడా వచ్చేసాయి. మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా ఉంది, ఎలా తెచ్చాము అనేది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాము. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ టీవీ తీసుకొచ్చిన తర్వాత అర్బన్ కంపెనీలో బుక్ చేసుకున్నాం అనమాట. టీవీ ఇన్స్టాలేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూసి బుక్ చేసుకున్నాము. సో దీనికైతే వాళ్ళు ఛార్జ్ చేశారు 599 ప్లస్ జిఎస్టీ అనమాట. ఇంకా 650 700 దాకా వచ్చింది మొత్తం టోటల్ బిల్లు వాళ్ళు. ఇంకా ఒక పర్సన్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. ఈ టైంకి వస్తామని. మేము మార్నింగ్ 7:30కి అలా బుక్ చేస్తే ఆఫ్టర్నూన్ 3:30కి అలా అపాయింట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ టీవీ మెజర్మెంట్ అనేది తీసుకున్నారు. తర్వాత టీవీ ఏ ప్లేస్లో కావాలి ఏంటి అనేది పర్టికులర్గా అడిగారనమాట. ఇంకా మేము హైట్ అస్సలు వద్దని చెప్పాము. మేము ఫస్ట్లో పాత ఇంట్లో ఏంటంటే కొంచెం హైట్లో పెట్టించాము. బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వచ్చేసింది. సో అలా అస్సలు వద్దు, మాకు దాదాపు వీలైనంత వరకు డౌన్లోనే పెట్టడానికి ప్రయత్నించండి అని చెప్పాము. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా టీవీ హైట్లో పెట్టియకండి. ఎందుకంటే పిల్లలు ఏమన్నా చేస్తారేమో అని అనుకొని కొంచెం హైట్లో పెట్టిస్తాం. చిన్నపిల్లలు ఉన్న చోట నార్మల్గా వచ్చే డిస్కషన్ ఇదే. కొంచెం పిల్లలు అటు ఇటు తిరిగినా తగిలినా టీవీకి ఏమవుతుందో అంత కాస్ట్లీది అని మనం నార్మల్గా అయితే కొంచెం పైకి పెట్టించుకుంటాము. బట్ అలా పెట్టించుకోవడం వల్ల ఏంటంటే మనం చూసేటప్పుడు నెక్ అనేది బాగా పెయిన్ వచ్చేస్తుంది. ఇది మాకు చాలా అనుభవం అనమాట. ఇంకా పెయిన్ భరించలేక మేము ఇంకొంచెం డౌన్కి పెట్టాము. అలా పెట్టినా కూడా చూడలేకపోయాము. సో మనకు సోఫాలో కూర్చున్నా కంఫర్టబుల్గా ఉండే విధంగా కొంచెం చూసుకొని మరీ డౌన్కి కాదు, మరీ హైట్కి కాదు, మిడిల్లో పెట్టించుకుంటే బాగుంటుంది. సో మేము అదే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇంకా మాకు ఎక్కడి నుండి ఎక్కడికి రావాలి, కింద ఎంత హైట్ ఉండాలి అనేది అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంకో విషయం ఏంటంటే మనము ఈ టీవీ యూనిట్ చేయించుకుంటాం చూడండి, అది మనం ఇప్పుడు ఉండే టీవీ యూనిట్ కన్నా కొంచెం పెద్ద చేయించుకుంటేనే బెటరు. మాకు వచ్చేసి ఎంత మెజర్మెంట్లో కావాలి అని అడిగారు. ఫస్ట్ మేము 55 ఇంచెస్ టీవీ అని చెప్పాము. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ వైట్ బిట్ అనేది ఉంది చూడండి, మధ్యలో టీవీ పెడుతున్నారు. సో అది 55 ఇంచెస్ టీవీకి తగ్గట్టు పెడతా అన్నారు. సో మేము అది వద్దని చెప్పాము. ఫ్యూచర్లో మేము ఇన్ కేస్ చేంజ్ చేసిన పెద్ద టీవీ కొనుక్కోవాలనిపించిన ఇంకా మళ్ళీ అక్కడ బ్యాక్ సైడ్ అయితే మనం మాటికి చేంజ్ చేయించలేము కదా వుడ్ వర్క్లో.
సో అందుకని టీవీ యూనిట్ చేసేటప్పుడు మేము ఏం చేసామంటే 65 ఇంచెస్కి తగ్గట్టుగా అది బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసామన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే అదే విధంగా మిడిల్లో 65 ఇంచెస్కి తగ్గట్టుగా అది పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ చిన్న టీవీ 55 ఇంచెస్ది పెట్టేసరికి అందులో కొంచెం చిన్నగా అయితే కనిపిస్తుంది. బట్ ఫ్యూచర్లో పెద్ద టీవీ కొన్నట్టయితే సరిపోతుంది. సో ఇలా పెట్టినా కూడా చాలా చాలా బాగుందనమాట. బ్యాక్ సైడ్ అంతా వైట్గా కనిపిస్తూ ఇంకా రోప్ లైట్స్ వేస్తే అదొక డిజైన్గా ఇలా డిఫరెంట్గా చాలా చాలా బాగుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మాకు వుడ్ వర్క్ జరిగేటప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ రోప్ లైట్స్ వాళ్ళకి చెప్పలేదు, నార్మల్గా పెట్టేస్తారేమో అనుకున్నాను. లైటింగ్స్ అన్నీ పెట్టేస్తాము, ఇదేంటి కావాల్సిన లైటింగ్స్ అన్నీ అన్నారు. సో నేను పెట్టేశారు అనుకున్న తర్వాత ఏమైందంటే రోప్ లైట్ పెట్టలేదు, మిగిలిన లైట్స్ అన్నీ పెట్టేశారండి. కొంచెం బాధ అనిపించింది అనమాట. సో ఖచ్చితంగా రోప్ లైట్స్ కావాలని చెప్పేసరికి మళ్ళీ అది కొంచెం ముందుకు జరిపి ఆ వైట్ కలర్ది దాంట్లో మళ్ళీ రోప్ లైట్స్ వచ్చే విధంగా అరేంజ్ చేశారు. సో ఇలా అయితే టీవీ యూనిట్కి జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనము టీవీ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ కానివ్వండి, ఇంకో డిష్ కనెక్షన్ కానివ్వండి, మనం కన్స్ట్రక్షన్ టైంలోనే చెప్పాలి. సో మేము లక్కీగా మాకు గుర్తులేదు, బట్ మా ఎలక్ట్రీషియన్ అయితే ఇదేంటి డిష్ కనెక్షను, ఎలక్ట్రిక్ కనెక్షను కంప్లీట్గా బోర్డు నుండి వచ్చే విధంగానే పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఈ 2 పాయింట్స్ అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఎక్కడన్నా హోల్ పెట్టి డోర్ పై నుండి తీయడం కానివ్వండి, విండోలో నుండి లేకపోతే వెంటిలేటర్లో నుండి ఇలా తీయాల్సి వస్తుంది. అలా కాకుండా మనం కన్స్ట్రక్షన్ టైంలోనే చూసుకున్నట్టయితే ఇది ఇంటర్నెట్ పాయింట్, డిష్ పాయింట్ అనేది ప్రతి ఒక్క రూమ్లో మనకు బెడ్రూమ్స్లో టీవీ పెట్టుకుంటూ ఉంటామో లేకపోతే రౌటర్ పెట్టుకుంటూ ఉంటామో అలా టీవీ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి వాళ్ళు ఇచ్చేస్తారనమాట. మాకు ఇచ్చేశారు, బట్ ఇంకో చిన్న హోల్ చేయాలన్నమాట. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. కార్పెంటర్ వచ్చి ఇక్కడ చిన్న హోల్ చేసి ఇంటర్నెట్ వైరు అలానే డిష్ వైరు బయటికి తీశారనమాట. అది నెక్స్ట్ డే జరిగింది. సో నేను ఇది తీసిన రోజున షూట్ చేసిందంతా అప్లోడ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ అయితే టీవీ పెట్టేశారండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో మనము టీవీ పెట్టుకోవడానికి కూడా ఇన్ని విధాలుగా ఉండాలా అని ఆ రోజు అనిపించింది అనమాట. ఒక్కొక్కటి మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. మనము టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ కానివ్వండి, ఇంటర్నెట్ పాయింట్, డిష్ పాయింట్ ఇలా ప్రతి ఒక్కటి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.